వెల్కమ్ టు సిటీ న్యూస్. నే లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు బుధవారం రసవత్తరంగా సాగాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో జరిగిన పోలింగ్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన ఫైట్. ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన చేపట్టాలి. ప్రతి 3వ శనివారం నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో బోధనపై డెమో. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో ప్రచారంతో హోరెత్తించిన కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు. రామగుండంలో పంజా విసురుతున్న చాలి పులి. ఉదయం 8 గంటలు దాటినా కానవస్తున్న దట్టమైన పొగమంచు. సింగరేణి కార్మికుడు ప్రమాదానికి గురైతే ఏరియా ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో ఉండని పరిస్థితులు ఎలా నెలకొన్నాయి? సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆగ్రహం. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ 6 గ్యారంటీ పథకాలకు కుల ఆదాయ పత్రాలు అవసరం లేదు. రామగుండం తహసీల్దార్ కుమారస్వామి వెల్లడి. ఇక అప్డేట్స్ చూస్తే సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు బుధవారం 11 డివిజన్లలోనూ రసవత్రంగా సాగాయి. సింగరేణి వ్యాప్తంగా జరిగిన 11 డివిజన్లలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఫైట్ జరిగినట్లు ఎన్నికల సరళిని బట్టి కానవచ్చింది. కాగా అర్జీవన్ ఏరియాలో మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటీయూసీ మధ్య త్రిముఖ పోటీ నడిచింది. మిగతా సంఘాల అడపదడప ఓట్లతో ఎవరికి ఎసురు పెట్టనున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉండగా ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు, 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో కౌంటింగ్లను నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలవగా ప్రధాన పోటీ మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యనే ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, 1 సారి ఐఎన్టీయూసీ యూనియన్లు విజయం సాధించాయి. 7వసారి జరుగుతున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనున్నదో అర్ధరాత్రి తర్వాత వెలువడనున్న ఫలితాలతో వెల్లడి కానుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి విద్య అందించడంతో పాటు వారి మానసిక, శారీరక ఎదుగుదల జరిగేలా చూడాలని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ జిల్లా గ్రామ పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి కిచెన్ గార్డెన్ను పరిశీలించి పాఠశాల పనితీరుపై ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ముచ్చటిస్తూ మనకు అందుబాటులో ఉన్న అంతర్జాలాన్ని వినియోగించి సమాజంలో వస్తున్న మార్పులు, మార్కెట్లో వస్తున్న కొత్త టెక్నాలజీ, నూతన ఉపాధి రంగాలు మొదలగు అంశాలను విద్యార్థులు తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం, కిచెన్ గార్డెన్ ఏర్పాటు, ఉన్నతి కార్యక్రమం, లక్ష్యం కార్యక్రమం అమలు గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మనం బాధ్యత తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన చేపట్టాలి. ప్రతి ఉపాధ్యాయుడు బోధించాల్సిన పాఠ్యాంశాలపై వార్షిక, నెలవారీ ప్రణాళిక తయారు చేసుకుని టీఎల్ఎం ప్రకారం కట్టుదిట్టంగా బోధన చేయాలని అన్నారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ వారికి పాఠ్యాంశాల్లోని సారాంశం అర్థమయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నెలలో 3వ శనివారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ సమావేశంలో పాఠశాలలో జరిగే విద్యా బోధనపై డెమో నిర్వహించాలని, ఇంటి వద్ద పిల్లలు కొంత సమయం చదువుపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిన అంశాన్ని వివరించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా, మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్, బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు,
1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మిక సంఘాల నాయకులు ఆయా గన్లపై బోటాబోటీ ప్రచారంతో హోరెత్తించాయి. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న గుర్తింపు సంఘ ఎన్నికల కోసం అన్ని కార్మిక సంఘాల నాయకులు గన్లపై వివిధ డిపార్ట్మెంట్లపై ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో టెంట్లను వేసుకుని తమ ప్రచారాన్ని నిర్వహిస్తూ తమ యూనియన్కు ఓటు వేయాలని కార్మికులను అభ్యర్థిస్తూ ప్రచారం చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యనే పోటీ నెలకొనగా RG 1, 2 ఏరియాల్లో కొంత సిఐటియు కూడా గట్టి పోటీని ఇచ్చినట్లు కానవచ్చింది. అయితే ఫలితాలు ఎలా ఉన్నా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, బిఎంఎస్ నాయకులు మాత్రం విజయం మాదంటే మాదంటూ చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ ప్రభావం పనిచేస్తే మాత్రం ఐఎన్టీయూసీ విజయం దిశగా, సర్కారు సంఘం వద్దన్న భావన కార్మికుల్లో కలిగితే ఏఐటీయూసీ గుర్తింపు సంఘం విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. సింగరేణి ఎన్నికలలో వార్ వన్ సైడ్గా ఉంది. కార్మికులందరూ కూడా ఏఐటీసీ యూనియన్ చుక్క గుర్తుపైన అత్యధిక మెజార్టీతో ఓటేస్తూ ఉన్నారు. ఇప్పటికే నేను 5 ఏరియాలు తిరిగి వచ్చా. అన్ని ఏరియాలలో కూడా కార్మికులు చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఈ సర్కారు సంఘాలను గెలిపించకూడదు. ఆ సర్కారు సంఘాలు గెలిస్తే వేల కోట్ల రూపాయలు సింగరేణి నిధులు తీసుకుపోతారు తప్ప సింగరేణిని అభివృద్ధి చేయరని చెప్పేసి కార్మికులలో గట్టి నమ్మకం ఉన్నది. దానివల్ల ఇవాళ ముఖ్యంగా యువ కార్మికులందరూ కూడా, ఇవాళ ఉన్న కార్మికుల్లో మెజార్టీ యువ కార్మికులు ఏఐటీసీ యూనియన్కే ఓటేస్తూ ఉన్నారు. మార్పు రావాలనేది కూడా ఒక్క ఏఐటీసీయే కాదు, కార్మికులందరూ కూడా ఏఐటీసీ చుక్క గుర్తుకు ఓటేసి గెలిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏఐటీసీ యూనియన్ తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా ఐఎన్టీసీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఐఎన్టీసీకి ఓటు వేస్తున్నారు. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఐఎన్టీసీని గెలిపిస్తున్నారు. కార్మిక సోదరులందరికీ మరొకసారి వందనాలు. ఎన్నికల తతంగం అంతా ముగిసింది. దాదాపు పోలింగ్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సింగరేణి ఎన్నికలు ఇలా మార్పు కోరుకుంటున్న సింగరేణి కార్మికులందరూ ఆ మార్పును విజయవంతం చేసి ఉదయించే సూర్యుని గుర్తు సిఐటికు యువతంతా కార్మికులందరూ కూడా వేసి ఇలా ఘన విజయాన్ని సిఐటికి అందియబోతున్నారు. ఇవాళ గతంలో గెలిచిన టీజీబీ కేసు కానీ, అంతకన్నా ముందు గెలిచిన ఏఐటీసీ కానీ, ఐఎన్టీసీ కానీ కార్మికులకు ద్రోహం చేసి అవినీతికి పాల్పడి ఇలా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎన్నికలు గెలవాలని చూసేదాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకని ఇలా మందు దాగిపించినా, చికెన్ మటన్ తినిపించినా కార్మికులు తిన్నరు తప్పితే తెల్లవారిన తర్వాత మొత్తం మంది కూడా ఈ అవినీతి డబ్బు మాదే అని చెప్పి భావించి మొత్తం మంది సిఐటికి ఓటేశారు. అందుకనే ఇలా సిఐటి విజయం దాదాపు ఖాయమైపోయింది సింగరేణి వ్యాప్తంగా. ప్రాతినిధ్యం వహిస్తూ కార్మికుల అనేక హక్కులను సాధించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ సింగరేణిలో కోల్ మైన్స్ కార్మిక సంఘ కాగడా గుర్తుపైన పోటీ చేసి ఇక్కడ పోరాటం చేస్తుంది. కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క విజయ పరంపరలో సహకరించినటువంటి కార్మికులందరికీ కూడా జయ ధ్వానాలు తెలియజేస్తూ ఈ యొక్క విజయాన్ని అంతా కూడా కార్మికులకే అంకితం చేస్తున్నాం భారతీయ మజ్దూర్ సంఘ్ పక్షాన. जिंदाबाद 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 बीएमएस जिंदाबाद 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 बीएमएस जिंदाबाद यूसी जिंदाबाद 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 आईएनटीयूसी जिंदाबाद जनक प्रसाद गारी नायकत्वम वर्धिल्लाली जनक प्रसाद गारी नायकत्वम वर्धिल्लाली ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత
ఉదయించే సూర్యుని గుర్తుకే ఉదయించే సూర్యుని గుర్తుకే జిందాబాద్ 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 రామగుండంలో రోజురోజుకు పెరుగుతున్న చలితో ప్రజలంతా చలికి గజగజ వణుకుతున్నారు. ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే సింగరేణి కార్మికులకు, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ కార్మికులకు దట్టమైన పొగమంచు కారణంగా దారి కానరాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామగుండంలో 8 గంటలు దాటినా దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటూ అరకు, లంబసింగిని తలపించేలా చూపర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చలి తీవ్రతకు కార్మిక సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటలైనా కానీ పొగమంచు వల్ల కార్మిక సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చలి తీవ్రత గత 10 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా ఈ చలి పులి అని చెప్తారు, చూసిండ్రా? చలి పులి అనే టైప్లా అసలు పొగమంచు వల్ల దారి కనబడకుండా కార్మిక సోదరులు బాగా ఇబ్బంది పడుతున్నారు పారిశ్రామిక ప్రాంతంలో. తీవ్రత అధికంగా ఉన్నది. పొద్దున ఉదయం డ్యూటీకి రావాలంటే రాలేని పరిస్థితి అగుపడుతుంది. 7:30, 8 అయినా కానీ ఈ పొగమంచుతో కమ్ముకొని చలిలో రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న సింగరేణి కార్మికులకు మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి చలి వలన చాలా నానా అవస్థలు పడుతూ ఈ చలి పంజాయిందో ఈ రోజులో చూపిస్తుంది. కాబట్టి ఇటు సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సింగరేణి కార్మికుడు ప్రమాదానికి గురైతే ఏరియా ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో ఉండని పరిస్థితులు ఎలా నెలకొన్నాయని CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీవన్ లెవెల్ ఇంక్లైన్లో జనరల్ మజ్దూర్గా పనిచేసే నూతి మహేష్ మంగళవారం సాయంత్రం డ్యూటీని ముగించుకొని గంగానగర్ మిలీనియం క్వార్టర్లో తన ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో మహేష్ కాలు నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరిగిన సమయంలో అందుబాటులో ఉన్న CITU నాయకులు స్పందించి సింగరేణి ఏరియా హాస్పిటల్కి తరలించడానికి అంబులెన్స్ కోసం గంట పాటు ఫోన్ చేసినా ఎవ్వరూ స్పందించలేదని, చివరికి 108కి ఫోన్ చేస్తే వచ్చి హాస్పిటల్కి తరలించడం జరిగిందని రాజారెడ్డి తెలిపారు. తీరా చూస్తే ఏరియా హాస్పిటల్ ముందు 4-5 అంబులెన్స్లు ఉన్నాయని, ఒక కార్మికునికి ప్రమాదం జరిగినప్పుడు స్పందించని హాస్పిటల్ సిబ్బంది ఎవరి కోసం పనిచేస్తున్నారని, ఈ విషయంపై అధికారులకు రిపోర్ట్ చేస్తామని తెలిపారు. కార్మికుని ఢీకొట్టిన లారీని కూడా CC ఫుటేజ్లో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6:30 గంటల ప్రాంతంలో EDK లెవెలింగ్ క్లైన్ పనిచేస్తున్న నూతి మహేష్ అనే కార్మికుడు జనరల్ మజ్దూరు ఇంటి దగ్గర నుంచి, అంటే లెవెలింగ్ క్లైన్ దగ్గర నుంచి మిలీనియం క్వార్టర్లకు పోతున్న సందర్భంలో ఒక లారీ వచ్చి అతన్ని ఢీకొని
ప్రమాదానికి గురి చేసింది. ఆయన కాలు మధ్యలో నొజ్జు అయింది. అక్కడ ఉన్న సిఐటి నాయకత్వం వెంటనే స్పందించి అతన్ని హాస్పిటల్స్ రావడానికి కోసం అంబులెన్స్కి ఫోన్ చేస్తే 6:45కు ఫోన్ చేస్తే కనీసం 7:30 వరకు కూడా హాస్పిటల్ వాళ్ళు స్పందించలేదు. ఇది చాలా దురదృష్టకరం. హాస్పిటల్ ముందు 5-6 అంబులెన్స్లు ఉన్నాయి. 3-4 సార్లు నేను స్వయంగా ఫోన్ చేసిన. లాస్ట్కి ఫోన్ రాకపోతే అక్కడ ఉన్న పేషెంట్లని కాపాడడం కోసం అక్కడ ఉన్న స్పాట్లో ఉన్న సిఐటి నాయకులు లాస్ట్కి 108 ఫోన్ చేస్తే కన్నాల నుంచి వచ్చి తీసుకొచ్చింది ఇక్కడికి. కానీ అప్పటి వరకు కూడా సింగరేణి అంబులెన్స్ ఇంకా అందలే. కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది రాదు, 10-15 కిలోమీటర్ నుంచి వచ్చేసి తీసుకొచ్చేదాకా ఎంత ఘోరంగా ఈ హాస్పిటల్ పరిస్థితి ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఇంకా ఆయన కనుక కాలు కాక తలకాగిరికైతే స్పాట్లో చచ్చిపోయే పరిస్థితి. మరి ఇంకా సీరియస్గా ఉన్నప్పుడు కూడా సింగరేణి కార్మికుడు కూడా ఇట్లా ప్రమాదం అయితే స్పందించకపోతే రేపు ఖచ్చితంగా సీఎంఓ గారు నడుతున్నా ఆ ఫోన్ దగ్గర ఉన్న ఎవరు ఎందుకు స్పందించలేదు. ఆఖరికి ఆ బాయ్కి సంబంధించిన మేనేజర్ కూడా ఫోన్ చేసిండు. సాక్ష్యాలు 10 మంది ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేదు. మరి ఇంకా దీన్ని ఎవరి కోసం ఈ అంబులెన్స్లు, ఎవరిని కాపాడడం కోసం ఈ హాస్పిటల్ ఉంటుంది. అందుకని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సీఎంఓ గారు ఆ ఫోన్ దగ్గర 6:30కు ఎవరు ఉన్నారో సిఓటీలో ఫోన్ వస్తుందట. అక్కడి నుంచి డ్రైవర్కి వచ్చే వరకే అర్ధగంట టైం పట్టింది. మరి ఆ అర్ధగంట పావుగంట టైం ఎందుకు వాళ్ళు స్పందించలేదు? అందుకనే వెంటనే మీకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా ట్రీట్మెంట్ సంబంధించి వెంటనే డాక్టర్ గారు చూసిండు. అది కొంచెం కాలు నొజ్జు అయింది. ఆయన నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్మికుడు ఇంకా ఈ మధ్యకాలంలో డ్యూటీ పోయే పరిస్థితి లేదు. కానీ ఆ లారీ దగ్గర సీసీ కెమెరాలకు చూసి ఆ లారీని గుర్తించి అది కొంచెం చీకటిగా ఉంది, బహుశా సీసీ కెమెరాలు ఉంటే పర్యవేక్షణ చేసి తగిన చర్య తీసుకోవాలి. ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్న ప్రభుత్వ 6 గ్యారంటీ పథకాలకు కుల ఆదాయ పత్రాలు అవసరం లేదని రామగుండం తహసీల్దార్ కుమారస్వామి వెల్లడించారు. ఈ మేరకు తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తున్న 6 గ్యారంటీ పథకాలకు ఎలాంటి కుల ఆదాయ పత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని, కేవలం ఆధార్, రేషన్ కార్డు జత చేస్తే సరిపోతుందని తెలిపారు. అలాగే దరఖాస్తు ఫారాలు కూడా ఉచితంగానే మహిళా సంఘాల ద్వారా, ఆర్పీల ద్వారా ఇవ్వడం జరుగుతుందని, జిరాక్స్ సెంటర్లో డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించబోతున్నటువంటి అభయహస్తం స్కీమ్లో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రాలన్నిటివి ప్రభుత్వం నుంచే సప్లై కావడం జరుగుతుంది. దానికోసం దరఖాస్తుదారులు ఎవరు కూడా మీ సేవా కేంద్రాల చుట్టూ, జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా దరఖాస్తుతో పాటు కేవలం ఒక ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జతపరిస్తే సరిపోతుంది. ఎలాంటి కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాలు అవసరం లేదు. సానుకూల దృక్పథంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం హాల్లో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రజాపాలన, గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు, రాష్ట్రంలోని కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసన వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని, మార్పు కావాలని ఆకాంక్షించిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో ఉన్నారని, ప్రజలు ఆకాంక్షించిన మార్పును వారికి అందించే దిశగా పేదవాడి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లో 2 గ్యారంటీలు అమలు చేశామని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను తూచ తప్పకుండా అమలు చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. మేము సేకరిస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 6 గ్యారంటీలకు సంబంధించి మేమిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలి. దానిలో భాగంగానే
ఈరోజు విషయ సేకరణ, సమాచార సేకరణ చేస్తూ ఉన్నాం, డేటా కలెక్షన్. నేను అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఎవరు ఎప్పుడు ఎక్కడ మీరు ఇచ్చిన సమయంలో దరఖాస్తు తీసుకొస్తే నో అనేది ఉండదు. పాజిటివ్ అఫర్మేషన్తోనే మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. అధికారులందరూ కూడా ఎందుకు వచ్చాడు దరఖాస్తుదారుడు అని ముఖం పెట్టకుండా, నేను దయచేసి కలెక్టర్స్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, ఎస్పీలను అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు జనం మన దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిండో 2 నిమిషాలకు పోవాలని ఆలోచన చేయకుండా రండి, మీ దరఖాస్తు తీసుకుంటాం. మార్పు కోరే ప్రభుత్వం గురించి దరఖాస్తులు ఈరోజు వస్తూ ఉన్న తరుణంలో మీరందరూ కూడా సంతోషంగా మరి మీ ముఖభావాలు కానీ, మీ సంబంధించిన ఫేస్ రీడింగ్ కూడా అరే వచ్చారు, స్వాగతిస్తూ ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే మార్పు కావాలి మాకు. ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక సందర్భంలో పనిచేసి ఇప్పుడు మేము మార్పు కోరుతా ఉన్నాం. దాంట్లో సహకరించామని కోరడానికే ఈరోజు మేమందరం కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. మనమందరం సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈరోజు మీరు కోరుతా ఉన్న ప్రభుత్వం మళ్ళా ఇక్కడ తిరిగి రావడానికి ఆస్కారం ఇచ్చిన ఆ ప్రజలకి మేము ఆ విధమైన ప్రయత్నం చేయడానికి ఆర్నిషలు కృషి చేస్తాం. ఈరోజు మేము ఏదో గొప్పగానే అక్కడ కూర్చున్నామని కాదు, ఈరోజు మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాం సేవకులుగా చూపెట్టడానికి మేము కానీ మా గౌరవ శాసనసభ్యులు కానీ అనునిత్యం పనిచేస్తాం. దాని గురించి కూడా మా సహకరించమని మా ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనమందరం కలిసి పనిచేద్దాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ముందుకు నడుద్దాం. ఎవరు ఈ దీంట్లో గొప్ప కాదు. ఈరోజు ప్రజలకు సంబంధించి సేవకులుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నాను, కేవలం ప్యూన్ వరకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఆచరణలో ఫ్రెండ్లీ పోలీస్గా ఉండే ఆచరణ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కూడా నా పోలీస్ మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను కలెక్టర్స్ కూడా కోరుతా ఉన్నాను, ప్రతి సెంటర్లో వాలంటీర్స్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలామంది దరఖాస్తులు అంశం వచ్చినప్పుడు వారికి సహకరించే విధంగా వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, చింతకుంట విజయరమణారావు, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, పెద్దపల్లి అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్, పోలీసు ఉన్నతాధికారులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు బుధవారం రసవత్తరంగా సాగాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో జరిగిన పోలింగ్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన ఫైట్. ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన చేపట్టాలి. ప్రతి 3వ శనివారం నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో బోధనపై డెమో. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో ప్రచారంతో హోరెత్తించిన కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు. రామగుండంలో పంజా విసురుతున్న చాలి పులి. ఉదయం 8 గంటలు దాటినా కానవస్తున్న దట్టమైన పొగమంచు. సింగరేణి కార్మికుడు ప్రమాదానికి గురైతే ఏరియా ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో ఉండని పరిస్థితులు ఎలా నెలకొన్నాయి? సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆగ్రహం. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ 6 గ్యారంటీ పథకాలకు కుల ఆదాయ పత్రాలు అవసరం లేదు. రామగుండం తహసీల్దార్ కుమారస్వామి వెల్లడి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.